అందరికీ పెద్దలకు చిన్నలకు యువతి యువకులకు అందరికీ నమస్కారం. నేను ఓ సామాజిక సేవకుని ఏలుకూరు రంగని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ విషయం నేను పెద్దల ద్వారా సేకరించింది, పెద్దలు కూడా నాకు చెప్పింది. ఇది తిప్పతీగ బుడమిది. ఈ తిప్పతీగ దయచేసి ఈ మధ్యకాలంలో పిల్లలకు పనికి మాలిన తిండి పెట్టి మన చేతులారా మనమే అంగట్లో ఉండే కురుకురులు నానా రకాల తిండి చెత్త చెదారం పిల్లలు పెట్టి మన పిల్లల్ని మనం చేతులారా చంపుకుంటున్నాము. మరి ఆ చెత్త తిండి, అంగట్లో తిండి, బయట తిండి పెట్టకుండా పిల్లలకు దయచేసి ఇంట్లో తిండి పెట్టండి. ఇంట్లో తిండి పెట్టడం వల్ల రొట్టెలు కానీ ఇంట్లో ఏదైనా సరే పప్పు, ఇంట్లో చేసిన తిండి, ఇంట్లో చేసిన తిండి మాత్రం పిల్లలు పెట్టాలి. బయట తిండి పెట్టడం వల్ల పిల్లలు బలంగా తయారు గారు, దేహంగా కూడా లావుగా ఎత్తుగా కూడా తయారు గారు బయట తిండి పెట్టడం వల్ల. ఇది గమనించగలరు తల్లిదండ్రులు. ఇంట్లోనే తిండి చేసి పెట్టాలి పిల్లలకి నీట్గా, అలాగే వాళ్ళని శుభ్రంగా కూడా ఉంచుకోవాలి. ఇందులో మన ఆరోగ్యాన్ని కాపాడేది ఒకటి తిప్పతీగ. ఈ తిప్పతీగ చాలా విలువైనది. ఈ తిప్పతీగ సర్వరోగ నివారిణి అంటారు దీన్ని. ఈ తిప్పతీగ తినడం వల్ల మనిషికి అనేక రోగాలు నయమవుతాయట, మరి రోగాలు కూడా రాకుండా ఉంటాయట. మరి దయచేసి పిల్లలకు పెద్దలకు ఎవరైనా సరే ఈ ఆకును ఖచ్చితంగా, కొంతమంది అయితే ఈ ఆకును తీసుకెళ్ళి ఉడికించుకొని మరి దాన్ని డికాషన్లా తాగుతున్నారు. మరి కొంతమంది ఏమో పొద్దున్నే పరే గడపన ఏమి తినకముందు రోజు 1 లేదా 2 ఆకులు కూడా కొంతమంది తింటున్నారు. నేను కూడా అలవాటు చేసుకున్నాను అనేది. దయచేసి పిల్లలకు మాత్రం ఈ కాలంలో ఖచ్చితంగా ఈ తిప్పతీగ ఆకును అలవాటు చేయగలరు. రోజు ఒక ఆకు తిన్నా పిల్లలకు ఎటువంటి జ్వరాలు రావు. ఒకవేళ జ్వరాలు వచ్చినా ట్యాబ్లెట్తోనే, గోళీతోనే నయమైపోతుంది. దయచేసి ఈ అలవాటును ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోగలరని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. తిప్పతీగ ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోండి. ఈ తీగ తీసుకుపోయి ఇంటి దగ్గర నాటుకుంటే కూడా అది డెవలప్ అవుతుంది, మొక్కగా ఎదుగుతుంది, ఇలా తీగలా పారిపోతుంది మొత్తం. దయచేసి తిప్పతీగను ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామాలలో, పల్లెల్లో, మరి అడవులలో దొరుకుతుంది. దయచేసి దీన్ని వాడగలరు. ఇది లవ్ సింబల్లో ఉంటుంది ఈ ఆకు. ఇక చూడండి, ఆకు ఇలా ఉంటుంది నీట్గా లవ్ సింబల్లో. మరి ఇటువంటి ఆకు మన గ్రామాలలో దొరుకుతుంది. ఈ ఆకును ఖచ్చితంగా పిల్లలకు మాత్రం రోజు ఒక ఆకు తినిపించండి పరే గడపన, లేదంటే సాయంత్రం 5-6 గంటల తినకముందు సాయంత్రం తినిపించినా బాగుంటుంది. పెద్దలు మాత్రం ఉదయాన్నే తింటేనే బాగుంటుందని సలహా ఇచ్చారు నాకు. దయచేసి మీరు కూడా ఈ అలవాటును మీకు, మీ పిల్లలకు అలవాటు చేస్తే ఖచ్చితంగా డెంగ్యూ జ్వరాలు రావు, ఏ పనికి మాలిన రోగాలు రావు. దయచేసి ఈ ఆకులు అలములు తినడం కూడా మనం కూడా నేర్చుకోవాలి, అలవాటు పడాలి. అప్పుడే మన ఆరోగ్యాలు కూడా కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాం. మన ఆయుష్ కూడా పెరుగుతుందని చెప్పి సందర్భంగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.